అన్నమయ్య జిల్లా పుంగనూరులో బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గన్మెన్ సూసైడ్ చేసుకున్నారు. మృతుడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కె చెన్నారెడ్డిగా గుర్తించారు. పుంగనూరు టీచర్స్ కాలనీలో అద్దెగదిలో చెన్నారెడ్డి నివాసంలో ఉంటున్నారు. రామచంద్ర యాదవ్ ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. కుటుంబ కలహాలే సూసైడ్ కు కారణం అంటున్నారు రామచంద్ర యాదవ్. చెన్నారెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లాలోని రేగడి కొత్తూరు కాగా తండ్రి పేరు కుమ్మరి రంగారెడ్డి. బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గన్మెన్ సూసైడ్ కేసు ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు చెన్నారెడ్డి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా ఇటు ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది రామచంద్ర యాదవ్. దీన్ని ఎలా చూడాలంటారు? పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి దామోదర్? అన్నమయ్య జిల్లా పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత అయిన రామచంద్ర యాదవ్ సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలకు సంబంధించి సెక్యూరిటీ కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సుబ్బారెడ్డి కూడా విధుల్లో ఉన్నాడు. ఆయన ఏదైతే నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో రామచంద్ర యాదవ్ ఇంటి సమీపంలో టీచర్స్ కాలనీలో ఏదైతే సిఆర్పిఎఫ్ వారి కోసం ఒక గదిని రామచంద్ర యాదవ్ అద్దెకు తీసుకున్నాడు. అందులో ఆయన 7:30 గంటల సమయంలో బెడ్షీట్స్ తో ఉరివేసుకొని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత సుమారు 9 గంటల సమయంలో మిగతా వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి ఘటనా స్థలంలోనే మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఏదైతే సుబ్బారెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యుల్లో కూడా ఈ టెండెన్సీ కొనసాగింది. గతంలో సుబ్బారెడ్డి తండ్రి రంగారెడ్డి సోదరుడు కూడా ఈ విధంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కానీ సుబ్బారెడ్డి కుటుంబ సమస్యల వల్లనే ఆత్మహత్యయత్నం చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. అతన్ని అనంతపురం జిల్లా రేగడి కొత్తూరు బుక్రాయ సముద్రం మండలం రేగడి కొత్తూరు అని తెలుస్తుందని చెప్పారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కుటుంబ సభ్యులను విచారించిన తర్వాతనే అసలు వాస్తవాలు బయటపడతాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ దామోదర్.